మరో 100 రోజుల్లో యువత భవిష్యత్ బంగారు బాటలో పయనిస్తుందని, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిర్వాసితులకు కాకినాడ నగరంలోనే సొంత గృహాల ఏర్పాటు టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం చేపడుతుందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా సస్దర్ పేర్కొన్నారు. జగన్నాథపురం 21-16 డివిజన్ పరిధిలో ఉన్న మత్స్యకార యువత అధిక సంఖ్యలో ముత్తా సస్దర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి రోజు రోజుకు ప్రజాదరణ విపరీతంగా లభిస్తుందన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఎక్కువ మంది యువకులు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో యువత భవిష్యత్ బంగారమయం కానుందన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పన, ఇల్లు లేని పేదలకు కాకినాడ నగరంలోనే సొంత గృహాల నిర్మాణం జనసేన పార్టీ లక్ష్యంగా చేసుకుని అధికారంలోకి రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు, ముత్తా సస్దర్ నాయకత్వాన్ని విశ్వసించి మత్స్యకార యువత జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించే నిజమైన ప్రజానాయకుడిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తలాటం సత్య, స్టేట్ జాయింట్ సెక్రటరీ వాసిరెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు. 21-16 వార్డు నుంచి ప్రసాద్ మరియు దుర్గా ప్రసాద్ నాయకత్వంలో మా జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ గారు తోడ్పాటుతో వీళ్ళందరూ కూడా జనసేనలోకి జాయిన్ అయ్యారు. వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 100 రోజుల్లో మన ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం, ఈ 100 రోజులు కష్టపడదాం, మనందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసుకుందాం అని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇందులోని యువకులందరికీ ఒకటే మాటిస్తున్నా, జనసేన సౌభాగ్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్ప్రినర్స్గా మారుస్తాం, మీరు ఉద్యోగ కల్పన చేసే విధంగా చేస్తాం. మొన్న యువగణంలో చెప్పినట్టు కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తా, మీ అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఏర్పాటు చేస్తా. ఈ 100 రోజుల తర్వాత మంచి రోజులు వస్తాయి. మనందరూ ఈ 100 రోజులు కష్టపడదాం, పవన్ కళ్యాణ్ గారి నాయకుడిని బలపరుద్దాం. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జగన్నాథపురం నుంచి ముఖ్యంగా 16, 21 వార్డు అలాగే ఇతర వార్డుల నుంచి కూడా జనాలు చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన జనసేన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు అందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ జనసేన కుటుంబంలో సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. మరొకసారి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన ఉమ్మడి టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత మీ అందరూ కూడా నిరుద్యోగులకి అందరికీ ఉద్యోగం రావడం జరుగుతుంది. అలాగే మీ అందరూ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.